బంగారం కొనాలనుకునే వారికి అచ్చేదిన్ ముగిసినట్లే. గోల్డ్ షాపింగ్ చేయాలనుకున్న వారు తమ కొనుగోళ్లు తగ్గించుకోవాల్సిందే. ఇక దిగువ మధ్య తరగతి కుటుంబాలైతే పసిడి మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి. ట్రంప్ జమానాలో బంగారం ధరలు ఊపందుకున్నాయి. వచ్చే 6 నెలల వరకు బంగారం రేట్లు అస్థిరంగా కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు అధిక ధరలు కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంటున్నారు. ఇన్వెస్టర్లకు మాత్రం ఉపయోగకరమేనని అంటున్నారు. స్పాట్ గోల్డ్ ఫ్యూచర్ లో దూకుడు కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $2,781 ఉంది. అటు మన దేశంలోనూ బంగారం ధర పెరుగుతోంది. ఇండియన్ బులియన్ జ్యువెలరీ అసోసియేషన్ ప్రకారం తొలిసారి $80,194 దాటింది. 2024 అక్టోబర్ 30 నాటికి $79,681 దాటేసింది. ట్రంప్ తాజా నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం పెరగడానికి 4 కారణాలు కనిపిస్తున్నాయంటున్నారు బిజినెస్ నిపుణులు. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పెరుగుతోంది. ట్రంప్ వచ్చిన తర్వాత ఆర్థిక మాంద్య భయాలు పెరిగిపోయాయని తెలిపారు. బంగారు నిల్వలు పెంచుకోవాలని అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు ఫోకస్ చేస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయంగా యుద్ధ భయాలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్లు అంత సేఫ్ కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే బంగారంపై భారీగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. అలాగే మన స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తమ షేర్లను అమ్ముకుంటున్నారు. దీంతో డాలర్తో పోల్చితే రూపాయి మారకం పతనం అవుతోంది. ఈ అన్ని కారణాలతో బంగారం ధర పెరుగుతోందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.